హాయ్. మనలో ప్రతి ఒక్కరికి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది కదా. మీకైనా నాకైనా ఎవరికైనా సరే మనకంటూ ఒక చిన్న బిజినెస్ ఉండాలని ఉంటుంది కదా. కానీ అసలు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే అసలు బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి. అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య ఏంటంటే బిజినెస్ కోసం డబ్బు. చాలామంది దగ్గర డబ్బు అనేది తక్కువ ఉంటుంది. ఇంకో కొంతమంది దగ్గర అయితే బిజినెస్ ఐడియాస్ ఉన్నా కానీ పెట్టుబడి కోసం డబ్బులు లేక ఆగిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు మీకు ఆ టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో 4 బిజినెస్ లోన్స్ గురించి చెప్పబోతున్నాను. దీని ద్వారా మీరు మీ చిన్నపాటి వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎల్ వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ అబౌట్ గవర్నమెంట్ స్కీమ్స్. స్ట్రైట్గా మనకి ఏ లోన్ లభిస్తాయో తెలుసుకుందాం. ముద్రా యోజన కింద మనకు 4 రకాల లోన్లు లభిస్తాయి. అసలు 4 రకాల లోన్లు ఏంటి, వాటిని ఎలా అప్లై చేసుకోవాలి, ఒక్కొక్క లోన్కి ఎంతెంత అమౌంట్ మనకు వస్తుంది, దానికి ఏ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ శిశు లోన్ స్కీమ్, సెకండ్ వన్ కిషోర్ లోన్ స్కీమ్, థర్డ్ వన్ తరుణ్ లోన్ స్కీమ్, ఫోర్త్ వన్ తరుణ్ ప్లస్ లోన్ స్కీమ్. ఇప్పుడు ఈ ఒక్కొక్క లోన్లో మనకి ఎంత డబ్బు లభిస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ శిశు లోన్ కింద మనకి 50,000 రూపాయల వరకు లోన్ లభిస్తుంది. కిషోర్ లోన్ కింద మనకు 50,000 నుంచి 5 లక్షల వరకు మనకు లోన్ లభిస్తుంది. నెక్స్ట్ థర్డ్ తరుణ్ లోన్ స్కీమ్ కింద మనకి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు మనకు లోన్ లభిస్తుంది. ఇంకా లాస్ట్ వన్ తరుణ్ ప్లస్ లోన్ స్కీమ్ కింద మనకి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు లోన్ లభిస్తుంది. ఇప్పుడు మీరు మీ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి కాబట్టి మీరు ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారో దాని పెట్టుబడి ప్రకారంగా మీకు ఇష్టం వచ్చిన లోన్ని అప్లై చేసుకోవచ్చు. ఉదాహరణకి బట్టల దుకాణం మొదలు పెట్టడం కానీ, లేకపోతే హోటల్ రెస్టారెంట్ ఇలాంటివి మొదలు పెట్టడానికి కానీ, లేకపోతే కిరాణా స్టోర్ని స్టార్ట్ చేయడం కానీ, లేదంటే మీకు ఆల్రెడీ బిజినెస్ ఉందా, దాన్ని మీరు గ్రో చేసుకోవాలనుకుంటున్నారా, దానికి సంబంధించిన క్యాబ్ తీసుకోవడం, లేకపోతే డెలివరీ వ్యాన్ అయినా వెహికల్స్ బిజినెస్ సంబంధించిన ఏదైనా వెహికల్స్ తీసుకోవాలనుకుంటున్నారా, అయితే మీరు ఫస్ట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే మీకు ఈ లోన్స్ రావాలంటే మీరు చేసే బిజినెస్ మాత్రం గవర్నమెంట్కి ఎలాంటి వ్యతిరేకంగా కానీ విరుద్ధంగా కానీ ఉండకూడదు. గవర్నమెంట్ సపోర్ట్ చేసేలాగానే ఉండాలి. అంటే ఏవైతే గవర్నమెంట్కి సంబంధించిన లీగల్ బిజినెస్ ఉంటాయో అవి మాత్రమే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి. అలాంటి బిజినెస్కి మాత్రమే మీకు లోన్ అనేది లభిస్తుంది. ఇప్పుడు మనం ఈ లోన్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేవి తెలుసుకుందాం. మనం ఈ లోన్స్కి అప్లై చేసుకోవడానికి ఓన్లీ 4 డాక్యుమెంట్సే చాలండి. అందులో ఫస్ట్ వన్ ఆధార్ కార్డ్, సెకండ్ది పాన్ కార్డ్, అండ్ థర్డ్ వన్ కరెంట్ అడ్రస్ ప్రూఫ్, ఫోర్త్ వన్ లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాంక్ వాళ్ళు మీ ఆర్థిక స్థిరత్వాన్ని తెలుసుకోవడం కోసమే ఈ స్టేట్మెంట్ అనేది అడుగుతారు. ఆల్రెడీ మీకు బిజినెస్ ఉందా, దాన్ని గ్రో చేయడం కోసమే మీరు ఈ లోన్ అనేది అప్లై చేస్తున్నారా, అయితే బిజినెస్కి సంబంధించిన రిపోర్ట్స్ అనేది ఈ లోన్కి అప్లై చేసినప్పుడు సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మీరు ఈ లోన్కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారా, ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అంటే ఉదాహరణకు మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక ప్రభుత్వ బ్యాంక్, ఉదాహరణకి SBI, BNB లాంటివి, మీరు ఆ బ్యాంక్ లోపలికి వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ని సంప్రదించండి. మీరు ఏ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బిజినెస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ వివరాలన్నీ మీరు ఆ మేనేజర్కి చెప్పండి.
అప్పుడు ఆ మేనేజరు మీకు ఒక ప్రొసీజర్ చెప్తారనమాట. ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీరు ఈ లోన్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు అతి కొద్ది రోజుల్లోనే లోన్ అనేది శాంక్షన్ అవుతుంది, అప్రూవల్ అయిపోతుంది. లోన్ అనేది ఒక్కసారి అప్రూవ్ అయ్యాక ఇక మీ ఓన్ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఈ వీడియోకి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుందన్నమాట. అలా రికమెండ్ చేయడం వల్ల ఎవరికైనా కొంతమందికి ఈ లోన్స్ గురించి తెలిసి వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళ సొంత బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఓన్లీ మహిళలకు మాత్రమే ఉన్న స్కీమ్స్ గురించి చెప్పబోతున్నాను అనమాట. ప్లీజ్ అండి, మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.